కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ గిల్ట్ ఫ్రీ. రచన గంగాధర్ వడ్లమన్నాటి గారు. కథ మొదలు పెడదాం. ఏమిటి, మళ్ళీ వెనక్కి వెళ్దామా? పిచ్చి కుదిరింది. రోకలు తీసి తలకి చుట్టమన్నట్ట. వెనకటికి మీలాంటోడే. ఇప్పటికే మా తమ్ముడి నిశ్చితార్థానికి టైం అయిపోతుందిరా దేవుడా అని నేను 7:30 శృతిలో ఏడుస్తుంటే మధ్యలో మీ హాస్య ప్రదర్శనలేమిటి? అయినా వెనక్కి ఎందుకట? మూతి బిగిస్తూ ఊగిపోయింది లలిత. అది మరి ఇందాక ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ అమ్మాయి దీనంగా నా వంక చూస్తూ ఏదైనా సాయం చేయమని అడిగింది. నేను ప్యాంటు జేబులో చేయి పెట్టగానే ఆమె ముఖంలో పట్టరాని ఆనందం. తీరా చూస్తే జేబు ఖాళీ. దాంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగానే సిగ్నల్ పడింది. తప్పక ముందుకు వచ్చేశాను. అంతా నీ వల్లే జరిగింది. లలిత వంక తినేసేలా చూస్తూ అన్నాడు. ఇది మరీ బాగుంది. పిల్లి పిల్లి కొట్టుకొని మధ్యలో మల్లేశ్వరావు పిక్క కరిచినట్టు నేనేం చేశాను? మిమ్మల్ని ధర్మం చేయొద్దని చెయ్యి అడ్డు పెట్టానా? కనీసం నేను మీకు సైగ కూడా చేయలేదు. అయినా మీ దగ్గర డబ్బులు లేవు, చేయలేదు. మధ్యలో నన్నెందుకు వాడుకొని ఆడిపోసుకోవటం అన్నది అసహనంగా. ముమ్మాటికి ఇదంతా నీ వల్లే జరిగింది. నేను ఆమెకి ఎంతో కొంత డబ్బులు ఇద్దామని ఆలోచిస్తూ జేబులో చేయి పెట్టాను. జేబులో రుమాలు ఉంది కానీ పర్సు లేదు. నువ్వు నా జేబులోంచి పర్సు తీస్తే డబ్బులు తీసి పర్సు మళ్ళీ ప్యాంటు జేబులో పెట్టమని ఎన్నోసార్లు నెత్తి కొట్టుకొని మరీ మొత్తుకున్నాను. కానీ ఎప్పట్లాగానే మనీ పర్సు ఎక్కడో పెట్టేసి తగలడ్డావు. దాంతో ఆమెకి సాయం చేసే అవకాశం కాస్త తుస్సైపోయింది. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆమెకి కొంత సాయం చేసి రావాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు కరాఖండిగా. ఇల్లు ఖాళీ ఒకటేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడట మీలాంటోడే. అవతల మా తమ్ముడి నిశ్చితార్థానికి ముహూర్తం దగ్గర పడిపోయింది. పైగా ఇప్పుడు ఆ సిగ్నల్ దాటి దగ్గర 4-5 కిలోమీటర్లు వచ్చేసాం. ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ ఓ 5 కిలోమీటర్లు వెనక్కి, అట్నుండి ఇక్కడి వరకు 5, మొత్తం 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పైగా యూటర్న్ కోసం కొంచెం ముందుకు వెళ్ళాలి కూడాను. తర్వాత 1-2 ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉన్నాయి. పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. ఎలా కాదనుకున్నా వెళ్ళి రావడానికి కనీసం అరగంటకి తక్కువ పట్టదు. కనుక మీ మొండి పట్టుదలను పొట్లం కట్టి పక్కన పెట్టండి. ముందుకే వెళ్ళిపోదాం. అసలు తంతంతా అయిపోయాక వెళ్తే అక్కడ నన్నెంత వింతగా చూస్తారో ఊహించండి. మీ ఆలోచన విరమించండి అని ఆమె గొంతుకు చించుకుంటుండగానే కారు పక్కకి ఆపేశాడు మధు. ఇది నేను మా తమ్ముడి నిశ్చితార్థంకి వెళ్లకుండా మీరు చేస్తున్న కుట్రలా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళే తీరాలి. లేదంటే నాలో మరో మనిషిని చూస్తావు అంతే తెగేసి చెప్పింది లలిత. నేను వెనక్కి వెళ్ళి వస్తా అన్నాను కానీ నిన్ను నాతో రమ్మని నేను బతిమిలాడానా? నువ్వు చక్కగా ఇక్కడే దిగిపోయి ఏ బస్సో టాక్సీనో ఎక్కి వెళ్ళు. నేను వెళ్ళి ఆమెకి సాయం చేసేసి ఓ అరగంటలో చక్కా వచ్చేస్తాను అన్నాడు నవ్వుతూ. లలిత కాస్త కోపంగా చూస్తూ నిండా మునిగాక చెల్లే ఉంది. ఇప్పుడు ఇక్కడ దిగిపోతే తర్వాత బస్సు దొరక్కపోతే ఇరుకున పడిపోతాను. కనుక కష్టమో నష్టమో మీతోనే తగలబడతాను. పదండి అంది పళ్ళు నూరుతూ. సరే అలా అన్నావు బాగుంది అని కార్ డోర్ తీసి దిగిపోయాడు. అది చూసిన లలిత నెత్తి కొట్టుకుంటూ సంతలో అంతా బేరమాడి ముంతెంతని అడిగినట్టు మళ్ళీ దిగుతున్నారేంటి? ఈ ఆలస్యంలో ఆలస్యం సరిపోలేదా? ఇంతకీ ఎక్కడికి అడిగింది. ఏం లేదు, నా పర్సు తీసేసావు కదా, జేబులో ఓ చిల్లు తప్ప గవ్వలేదు. అందుకే ఏదైనా పాన్ షాప్లో ఫోన్పే చేసి మనీ ఇమ్మంటాను. అలా తీసుకొని ఆమెకి ఇచ్చి వస్తాను చెప్పాడు హుషారుగా. ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. అయినా మీరు ఫోన్పే చేస్తా అనగానే వాళ్ళు మీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? అడిగింది వ్యంగ్యంగా. ఎందుకా?
ఉదాహరణకి నేను వాడికి ఓ 1000 రూపాయలు చేశాననుకో, వాడు నాకు 950 ఇస్తే చాలు. అలా ఆ కమిషన్ కోసమైనా నాకు డబ్బులు ఇస్తాడు. సరే తగలడండి అని ఓ దండం పెట్టి మూతి ముడుచుకు కూర్చుంది. వెళ్ళిన కొద్దిసేపటికే మధు తిరిగి వచ్చి కారు కొంచెం ముందుకు వెళ్ళాక యూటర్న్ తీసుకున్నాడు. కొద్దిసేపు ప్రయాణించాక మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ సిగ్నల్ రాగానే ఓ పక్కగా కారాపి ఆమె కోసం వెతికాడు. ఆమె ఓ కొట్టు దగ్గర ఓ ముగ్గురితో మాట్లాడుతోంది. వెంటనే తన దగ్గర ఉన్న 2000 చేతితో పట్టుకొని కారు అటువైపు తీసుకెళ్ళి అమ్మా అంటూ పిలిచాడు. ఆమె తిరిగి చూసి దగ్గరికి వచ్చింది. ఇదిగోమ్మా నీ అన్నయ్య ఇస్తున్నాడనుకో. ఇందాక నిన్ను చూసి ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదు. ఇదిగో అంటూ ఆమె చేతిలో పెట్టి కారు ముందుకు నడపబోయాడు. ఆమె నవ్వి థ్యాంక్స్ అన్నయ్య, కానీ నాకు ఈ డబ్బు వద్దు. నేను నిజంగా బెగ్గర్ని కాదు. బెగ్గర్ ఫర్ బర్గర్. ఓ షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం అలా నిలబడ్డాను. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని నిజం అనుకుని ఇబ్బంది పడటం నాకు బాధ అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి రోడ్ల మీద చేయనన్నయ్య, సారీ అందామె చెవులు పట్టుకొని. సరేనమ్మా, ఇవి అవసరమున్న వారికి నువ్వు నీ చేత్తో ఇచ్చేయి అన్నాడు. లలిత కారం కళ్ళతో ఎర్రగా చూస్తూ మీకు ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పాను. చూసారా ఏం జరిగిందో? ఇప్పుడు దీనికి ఏమంటారు అని అడిగింది. ఇప్పుడు నాకు నిజంగా ప్రశాంతంగా ఉంది. ఒకవేళ నేను వెనక్కి రాకపోయింటే ఆమెకి సాయం చేయాలని ఉన్నా సాయపడలేకపోయాననే గిల్ట్ ఫీలింగ్ నాలో ఎప్పుడూ అలానే ఉండిపోయేది. ఇప్పుడు ఇక గిల్ట్ ఫీలింగ్ లేదు. నేను ఇప్పుడు గిల్ట్ ఫ్రీ చెప్పాడు కార్ స్పీడ్ పెంచి చిన్న చిరునవ్వుతో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.